మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఎందుకు సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవుతున్నాయి? రీజన్ సింపుల్. మీ లైఫ్‌ని కంట్రోల్ చేసేది మీ కాన్షియస్ మైండ్ కాదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, రేపు నుంచి నేను జిమ్‌కెళ్తాను. రేపటి నుంచి నేను టీ తాగను. రేపటి నుంచి నేను అసలు వీడియోస్ కొంచెం తగ్గిద్దాము అనుకుంటాం గదా! ఇవన్నీ గూడా కాన్షియస్ డెసిషన్స్ అనమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలా? కాన్షియస్ మైండ్ అనేది టెంపరరీ. 10 మినిట్స్ మోటివేటెడ్‌గా ఉంటారనమాట బాగా. కానీ తర్వాత సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ ఫాలో అయిపోతుంటారనమాట. అదే కాన్షియస్ మైండ్. ఇప్పుడు కదా అసలు గేమ్ చేంజరు. సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మనకు తెలియకుండా మన లైఫ్‌ని రన్ చేసే సిస్టమ్ అనమాట. మనం బైక్ డ్రైవ్ చేస్తాము. కార్ డ్రైవ్ చేస్తాము. థింక్ చేయకుండా. ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడతాం ఎఫర్ట్ లేకుండా. మన హ్యాబిట్స్ అన్నీ కూడా ఆటోమేటికల్‌గా రిపీట్ అవుతా ఉంటాయి. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే గనక ఆటో పైలట్ మోడ్ లాంటిదనమాట. మనం ఎలా రియాక్ట్ అవుతాము, మన ఎఫర్ట్స్ ఏంటి, మన ఫియర్ ఏంటి, మన కాన్ఫిడెన్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయన్నమాట. ఇక్కడే మెయిన్ పాయింటు. మనం కాన్షియస్ మైండ్ ఏం చెప్తదంటే చేంజ్ అవుతాను అని చెప్పేసి. సబ్‌కాన్షియస్ మైండ్ ఏముంటదంటే నువ్వు ఆల్రెడీ ఇలా ఉన్నావు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం చేంజ్ అవ్వాలనుకున్నా కూడా చేంజ్ అవ్వడం కష్టమవుతుంది. ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవాళ మనం ఏమనుకుంటామంటే రేపు నేను ఎర్లీగా లేస్తాను. అంటే డిసిప్లిన్‌గా ఉందాము అని అనుకుంటాం. కాకపోతే సబ్‌కాన్షియస్ మైండ్ ఏమవుతదంటే గనుక నువ్వు ఆల్రెడీ లేట్ స్లీపర్. స్లీప్ కంటిన్యూ చేయని చెప్పేసి అలారం మోగుతది. అంటే అక్కడ ఏమవుతుందంటే గనుక ఎగ్జాక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది. నేను లేట్‌గా లేస్తాను అని చెప్పేసి. మరి సబ్‌కాన్షియస్ ఎలా బిల్డ్ అవుతుందంటే మన రెప్యుటేషన్స్, మన ఎమోషన్స్, మన బిలీఫ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రియల్ ఎగ్జాంపుల్. నేను రేపు లేవాలని అలారం పెట్టుకుంటాను గదా! రేపటి దాకా కంటే కూడా ఇప్పుడే మనం ఏంటంటే రేపు లేవలేనేమో, మనం రేపు లేవగలనా? లేలేనేమో అంటే మనం ఏదైతే రిపీట్‌గా అనుకుంటామో అదే మన లైఫు. మనం ఏదైతే రిపీట్‌గా అనుకుని బిలీవ్ చేస్తాం కదా! అదే జరుగుతుంది మన లైఫ్‌లో అని చెప్పేసి. అలా కాకుండా కాన్ఫిడెంట్‌గా నేను లేస్తాను, నేను లేవాలి, నేను లేస్తానని చెప్పి ప్రాక్టీస్ చేస్తే అదే ప్రోగ్రామ్ అవుతుంది. అంటే మనం ఏదైతే రిపీట్ చేస్తామో, ఏదైతే నమ్ముతామో అదే లైఫ్‌లో జరుగుతుంది అని చెప్పేసి. ఇదే సబ్‌కాన్షియస్ అనమాట. సో, దీన్ని ఎలా చేంజ్ చేయాలి అనేది మనం రేపు మాట్లాడుకుందాం.